నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు నేను ఎంతో టేస్టీగా ఉండే టమాటా కుర్మా ఎలా చేయాలో చూపిస్తానండి. అయితే దీనికి ముందుగా మీరు 2 ఉల్లిపాయలను తీసుకొని దాన్ని సన్నగా తరిగి పక్కకు పెట్టుకోండి. అలాగే 4 టమాటాలు తీసుకొని అందులో నుంచి 2 టమాటాలు మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోండి, టమాటో ప్యూరీ లాగా. దీన్ని తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన 2 టమాటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అయితే మీరు సాధారణంగా ఆలు కుర్మా కానీ లేకపోతే వెజిటబుల్ కుర్మా కానీ తిని ఉంటారు, కానీ టమాటా కుర్మా ఎప్పుడు తిని ఉండరు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు టమాటాలు పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి అందులో ఒక బగారాకు 1 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 పచ్చిమిరపకాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసి అలాగే మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కడాయి మీద మూత పెట్టేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఇందులో మనము 2 టీ స్పూన్ల కారం పొడి, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా పొడిని వేసి బాగా కలుపుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా ఇందులో వేసి జార్లో కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకొని ఆ నీళ్ళను కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపోతుందా లేదా అనుకుంటే మనం ఇంకా కొన్ని మంచినీళ్ళు యాడ్ చేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపోయేదాకా వాటర్ యాడ్ చేసుకొని మనము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కడాయి పైన మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఈలోపు 2 టీ స్పూన్ల పచ్చి కొబ్బరి, 1 టీ స్పూన్ పుట్నాల పప్పు, 1/2 టీ స్పూన్ సోంపు ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే నూనె వదిలింది కదండి. ఈ స్టేజ్లో మనము కొబ్బరి పేస్ట్ను ఇందులో వేసి ఒకసారి కలుపుకోవాలండి. ఇంకా కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని జార్లో ఆ నీళ్ళన్నిటిని ఇందులో పోసి ఒకసారి బాగా కలుపుకొని రుచికి తగినంత ఉప్పు వేసి ఇంకా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ మసాలా అంతటిని ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక 15 నిమిషాలు అయిన తర్వాత తీసి చూస్తే మసాలా అంతా ఉడికిపోయినట్టేనండి, నూనె వదిలింది కదా. ఇప్పుడు చాలా టేస్టీగా ఉండే కుర్మా రెడీ అయిపోయినట్టే. లాస్ట్గా ఇందులో 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకోండి. అలాగే కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టి కొంచెం సేపు అయిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోండి ఒక బౌల్లో. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా కుర్మా రెడీ అయిపోయినట్లే. దీన్ని మీరు చపాతీతో కానీ రైస్తో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు మా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.